ఆడవాళ్ళు కొంచెం ముందు నమస్తే, నా పేరు గోర్లి రామనాయుడు. ఈరోజు శుభదినం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవాన్ని పెందుర్తి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ పైడితల్లి అమ్మవారి పండుగ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి గొర్లివారి ఇంటి పేరుతో గొర్లి రామనాయుడు గారు మా అన్నగారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తూ ఉంది. పూర్వీకుల నుంచి కూడా మేము ఈ పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. అయితే సింహాచలం పైడితల్లి అమ్మవారి పండగ జరిగిన నెల రోజుల్లోనే ఈ పండగ మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలానే గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం నుంచి కదిలి వచ్చి 9 రోజులు ఘటాలు ఊరంతా కూడా ఘటాలు మోయడం జరుగుతూ ఉంటుంది. అలానే పండగ ముందు రోజు సారి కార్యక్రమాన్ని కూడా అత్యధికంగా యువకులందరూ కూడా పాల్గొని మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క 500 మంది వరకు కూడా సారి కార్యక్రమాన్ని నిన్న నిర్వహించడం జరిగింది. అదే రకంగా ఈరోజు కూడా అన్న సంతర్పణ 5,000 నుంచి 6,000 మంది అన్న సంతర్పణ చేసి బలవాసాలు వేసి ఈరోజు స్టేజ్ ప్రోగ్రాంలు కూడా కట్టి పెందుర్తిలోనే ఒక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పెందుర్తి ప్రతి ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ పండుగ మహోత్సవాన్ని చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు ఈ అమ్మవారిని. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న గ్రామ పెద్దలకి, యూత్కి, కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తూ గారు గ్రామ దేవత అయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి మరి ఇది ఈ పైడితల్లమ్మ మా ఇలవేల్పు. ఇది మా తాత ముత్తాతల కాడి నుంచి ఇక్కడ ఇది గట్టు పైడితల్లమ్మ అని అంటారు. గట్టు దగ్గర ఈ పక్కనే మా పొలాలు అయ్యండి. ఆ అమ్మవారిని మొదటి నుంచి మా తాత చేసేవారు సేవ, తర్వాత మా నాన్నగారు చేసేవారు, తర్వాత మేము సేవ చేస్తున్నాం. ఇదే పండుగ, ఈ పండుగ ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం తప్పిన సంవత్సరం చేస్తాం. ఈ ప్రతి సంవత్సరం పండుగలో కూడా భారీగా అందరూ పెందుర్తి ప్రజలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా మాట్లాడుకొని అందరం ఈ పండుగని భారీగా చేస్తాం. ఈ పండగకి ఒడిదుడుకులు లేకుండా అమ్మవారు ఎప్పుడు సహకారాలు అందిస్తారు మాకు. ఆ సహకారాలతో పండుగ కూడా మేము భారీగా చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎమ్మెల్యేలు అందరూ సహకారం మాకు ఉంటుంది. దాని పండుగ కూడా భారీగా చేయడం జరుగుతుంది. రోజు భారీగా అన్నసంతర్పణ కూడా ఇంచుమించు ఒక 6,000-7,000 మందికి అన్నసంతర్పణ కూడా పెట్టడం జరిగింది. సాయంత్రం స్టేజీలు, బలవేశాలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు సాయంత్రం ఊరేగింపులో అవుతాయి. అందుకే ఈ పైడితల్లమ్మ పండుగ భారీగా జరుపుకుంటున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 20వ తారీఖున సారి సంబరం జరిగింది. ఇంచుమించు 200 మందితో సారి కూడా భారీగా జరగడం జరిగింది. దానికి బ్రహ్మాండంగా మహిళలు సహకారంతో భారీగా వచ్చి సారిని మట్టుకు బాగా హైలైట్ చేసి బాగా ఊరేగింపు అంటే బాగా జరిగింది. ఈరోజు పండగ ఊరేగింపు కుటుంబం ఇలవేల్పు. తల్లి విశ్వాసం, నమ్మకం ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఆడపిల్లలకి పొంగు బంగారం అంటారు. స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఉండడం కోసం, సుఖ సంతోషాలు ఉండడం కోసం ఈ మెరడి మామను మనం కొలుస్తూ ఉంటాం. ఈ పైడి మామలు ఎందుకంటే మన ఇలవేల్పు ఆడపడుచు కనుక, అందుకే ఎక్కడ పైడితల్లమ్మ పండుగ అయినా ఆడవాళ్ళు, అక్క చెల్లెలు ఎక్కడున్నా ఆ పిల్లని ఏ ఊరు ఇచ్చినా, ఏ రాష్ట్రం ఇచ్చినా ఈ తల్లికి దర్శనం చేసుకోవడం ఆడవాళ్ళకి ఆనవాయితీ. పైడితల్లమ్మ తాలూకా ఆ భక్తిని కొలుసుకుంటూ తల్లి ఆడపడుచుగా భావిస్తూ, ఇలవేల్పుగా భావిస్తూ ఇవాళ ఈ బ్రహ్మాండమైన పండుగ నిన్న దురదృష్టం నాకు నిన్న అయితే ఘటాలు 500 ఘటాలతో ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఘటాలకు వచ్చేవాడిని. నిన్న జిఆర్సీ వలన బాగా లేట్ అయింది. జిఆర్సీ మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 9 గంటల వరకు జిఆర్సీ ఉంది. ఇంకా ఆ టైం అప్పుడు ఇంకా వెళ్ళిపోయి ఉంటారు. ఏ సాయంత్రం వచ్చి వెళ్ళిపోతామని అనుకున్నాను.
అది నిన్న వచ్చుంటే ఇంకా నాకు అదృష్టం బాగున్నాం. ఏదేమైనా ఈ తల్లి దీవెనలు మాకు, ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రధానికి, ముఖ్యంగా గొల్లివారి కుటుంబానికి మరి సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళా 2 ఏళ్ళకి మళ్ళీ ఈ తల్లిని ఘనంగా పండుగ చేసుకునేటువంటి అవకాశం ఆ తల్లికి వీళ్ళని ఆశీర్వదించాలని మమ్మల్ని అందరినీ కూడా ఈ పైడిమామ తల్లి, ఈ పైడితల్లమ్మ మనందరినీ ఆశీర్వదించాలని మనసావాచ కోరుకుంటున్నా. నాకు మరి రాము గారికి అనేది ఇద్దరు రాముడే, రామునాయుడు రాము గారు, ఇతర పెద్దలకి మన మహేష్, మా పరమేశ్వర్, మా రాజేంద్ర అందరూ కూడా మరి మరొక్కసారి అందరూ చూసే అదృష్టం నాకు లభించింది ఆ తల్లి దయ వల్ల. అందరికీ నమస్కారం.